సో ప్రభాస్ అన్న గొప్పతనం గురించి నేను చెప్తా వినండి. మన ప్రభాస్ అన్న ఇంత బిజీగా ఉంటాడా అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో మన టాలీవుడ్లో మన టైర్ 1 హీరోస్లో నలుగురు హీరోస్కి అయితే వ్యాక్స్ స్టాచ్యూ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరిది పెట్టారు, అది ఎక్కడుందో దీనికన్నా ముందే వీడియో చేసిన, కావాలంటే చూడాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి. సో మన సింగపూర్లో మహేష్ బాబు గారిది పెట్టిరు, దుబాయ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది పెట్టిరు, లండన్లో రీసెంట్గా నిన్ననే మన రామ్ చరణ్ గారిది పెట్టిరు. సో మన ప్రభాస్ గారిది వ్యాక్స్ స్టాచ్యూ కూడా పెట్టిరు. కానీ మీరు ఇక్కడ అంటే అబ్జర్వ్ చేస్తే అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు, ఇంకా మన రామ్ చరణ్ గారు వాళ్ళ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళిరు, ఫోటో కూడా దిగిరు. బట్ మన ప్రభాస్ అన్న అయితే వెళ్ళడం అయితే జరగలేదు. ఏ వీడియోలో అయితే మనకైతే కనిపించలేదు. అది ప్రభాస్ అన్న గొప్పతనం. వాళ్ళు పెట్టి ఇంకా వాళ్ళే ఫోటో ఎత్తి మనకైతే స్టేటస్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అయితే పెట్టడం జరిగింది. కానీ ప్రభాస్ అన్న వెళ్ళలేదు. అది తన రేంజ్. తను అంత బిజీగా ఉన్నాడు అప్పుడు సినిమాల్లో. ఇంకా తన ఫోటో, తన సెల్ఫీ తీసుకోవడానికి, ఇంకా తన వ్యాక్స్ స్టాచ్యూ తనే చూసుకోలేనంత బిజీగా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోండి ఇక్కడ మన ప్రభాస్ అన్న గొప్పతనం ఏంటో. సో మన ప్రభాస్ అన్న వ్యాక్స్ స్టాచ్యూ ఆఫ్ బాహుబలి నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అయినా సరే మన ప్రభాస్ అన్న వెళ్ళకపోవడం చాలా బాధగా అయితే అనిపించింది. మరి సో బ్యాడ్. మన ప్రభాస్ అన్న వెళ్ళుంటే బాగుండేది. సో మరి దీని గురించి మీ ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది మన ప్రభాస్ అన్న గొప్పతనం. సో తను వెళ్ళకపోయినా తన బాహుబలి ఆ వ్యాక్స్ స్టాచ్యూ అనేది మనకి ట్విట్టర్లో, స్నాప్లో వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. సో దీని గురించి మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.